జూలై 27 దేవుని వాగ్దానం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన 46:1. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తున్నాను. పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరము ఈ రీతిగా గడపడానికి ప్రభువు మనకిచ్చిన మరొక మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియ విశ్వాసి, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? పిల్లరా, గడిచిన రాత్రి మంచి నిద్రనిచ్చి ప్రభు ఆ యొక్క మరణకరమైన పడకల్లో నుండి మనల్ని సజీవులుగా లేవనెత్తి ఈరోజు ఆయనను స్తుతించేటువంటి ధన్యత, గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రియ విశ్వాసి, ప్రభు ఎప్పుడు కూడా మనకి సహాయకుడిగానే ఉంటాడు. నువ్వు అంటావు, ఒకవేళ ఇంతకాలం నేను ఒక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నేను సహాయాన్ని పొందుకోకుండా అలాగనే నిలిచిపోయాను, నాకు ఇంకెప్పుడు కలుగుతుంది అనేటువంటి ఆలోచన ఒకవేళ నీ మధ్యలో ఉంటే వాటిని తీసివేసుకో. మన దేవుని ఇచ్చిన వాగ్దానం, ఆపత్కాలమందు నువ్వు మనుషులను కాదు నమ్ముకోవాల్సింది. ఆపద వచ్చిన తర్వాత నువ్వు ఆయా స్థలాలుగా తిరగాల్సిందే. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక ఆపద రాగానే వెంటనే మనకి మన ఆప్తులు గుర్తొస్తారు. మనం ఎక్కడైతే సహాయం పడతామో వాళ్ళు మనకు గుర్తొస్తారు. ఎలాగైతే మన జీవితంలో ఈ సహాయము పొందుకోగలమో మనుషుల వైపు చూస్తూ ఉంటాం. కానీ ప్రభువు అంటున్నాడు, నువ్వు నా వైపు చూడు. నీకు ఆపద వచ్చిన మరుక్షణం దేవుని వైపు చూస్తే, దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆయనే పంపిస్తాడు సహాయకుడిని. ఆయనే అదృశ్యమైనటువంటి హస్తంగా ఉండి నీ సహాయాన్ని నీకు అందిస్తాడు. పిల్లరా, ఆపత్కాలమందు ఆయన ఆదుకోదగ్గ సహాయకుడు. యెహోషాపాతు అలా పొందుకున్నాడు, ఆసా పొందుకున్నాడు, దావీదు పొందుకున్నాడు, అనేక మంది పొందుకున్నాడు. నీ ఆపత్కాలమందు మనుషుల వైపుకి వెళ్ళొద్దు, దేవుని వైపుకున్నాడు. మోకారును ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి. ప్రభు ఆశ్చర్యరీతిగా నీకు సహాయాన్ని అందించి నీ సమస్యను తొలగిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ దినము ప్రభు ఎలాంటి ఆపదల ద్వారా నీ సన్నిధిలో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో, వారికి ఉన్న కష్టము, బాధ ఏంటో, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు. వారి హృదయాన్ని బట్టి వారి కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఈ దినము వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో జయమును దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను మీరు బహుగా ఫలింపచేసి ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. ఈ దినము నీ ఆశీర్వాద దినముగా ఉంచమని క్రీస్తుపేట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన మీకు ఎప్పుడూ తోడుగా నడిపించుగాక. ఆమేన్.